విలియం కేరీకి దర్శనమిచ్చాడు. చీకటిగా ఉన్న భారతదేశానికి వెళ్ళి ఒక వెలుగు వెలిగించాలని 44 భాషలు నేర్చుకున్నాడు. 17 భాషలలో బైబుల్ తర్జుమా చేశాడు. తెలుగు బైబుల్, ఈరోజు ఈ బైబుల్ మన చేతిలో ఉందంటే విలియం కేరీ. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రైలు మీద ప్రయాణము చేస్తున్నామంటే విలియం కేరీ. ఈరోజు ఈ పెన్నుతో రాయగలుగుతున్నామంటే విలియం కేరీ. మనము రోజు చదువుతున్నటువంటి న్యూస్ పేపర్ ఈరోజు చదవగలుగుతున్నామంటే విలియం కేరీ. ఈరోజు స్త్రీలు బైబుల్ చదవగలుగుతున్నారంటే, స్కూల్స్కి వెళ్తున్నారంటే, కాలేజీకి వెళ్తున్నారంటే విలియం కేరీ. స్కూళ్ళల్లో మహిళలకి స్కూల్స్, కాలేజెస్ స్థాపించింది విలియం కేరీ. ఈరోజు భర్త చనిపోయినా కానీ మహిళలు బ్రతికి ఉన్నారంటే విలియం కేరీ. ఎస్, విలియం కేరీ. భారతదేశాన్ని దేవుడు ఒక దర్శన రూపంలో చూపించినప్పుడు భారతదేశానికి వచ్చి ఎన్నో కష్టాలు పడి గొప్ప పరిచర్య చేశాడు విలియం కేరీ. విలియం కేరీకున్న భారము నీకుందా?